హలో అండి. ఈరోజు నేను ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది నేను మీకు చెప్తాననమాట. అది వేస్తే కనుక మందార మొక్కలు చాలా ఎక్కువ మొగ్గలు అనేవి మనకి బ్లూమింగ్ అవుతాయి, పువ్వులు బాగా పూస్తాయి అనమాట. ఈవెన్ మందారనే కాకుండా ఏ మొక్కగైనా, గులాబీ అయినా, లేదంటే చామంతి అయినా, కనకాంబరాలు అయినా, మొరం ఏదైనా బాగా పెరగాలి అన్నా కూడా ఈ చిన్న ఫెర్టిలైజర్ వేస్తే చాలండి. ఫెర్టిలైజరు మీకు మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. నేనైతే చిన్న మందార మొక్క అండి. జనరల్గా చూడండి, ఒకవేళ 3 అడుగులు ఉంటుంది అనమాట మహా అయితే. చూడండి ఒకసారి ఒక్కొక్క కొమ్మకి ఒక 7-8 మొగ్గలు అనేవి ఉన్నాయన్నమాట. ఇది మీరు నమ్మరు కానీ రోజుకి 7-8 పువ్వులు అనేవి మనకి పోస్తున్నాయన్నమాట. మనం జనరల్గా కిచెన్లో వేస్ట్గా పడేసి ఉంటాయి కదా, వాటితోనే మనం సింపుల్గా ఒక ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఆ ఫెర్టిలైజర్ని మనం అన్ని మొక్కలకి ఇస్తే కనుక మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అనమాట. బ్లూమింగ్ కూడా మనకి బాగా జనరేట్ అవుతుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క కొమ్మకి కూడా చిన్న చిన్న కొమ్మలు అన్నీ కూడా, చెట్టు చూసారు కదా చాలా చిన్నదనమాట. అలాగే పక్కన గులాబీ చూసారు కదా, 2-3 రొమ్మలు మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అనేది మనకి ఉందో చూడండి. వీడియోలో తెలియట్లేదు కానీ బయట అయితే కూడా చాలా పెద్దదనమాట. ఇది దేశవాళీ గులాబీ కదా, ఎక్కువ మొగ్గలు అనేవి మనకి రావాలి అంటే ఆ ఫెర్టిలైజర్ వేయాలి. అలాగే మొక్కలు బాగా హెల్తీగా పెరగాలన్నా కూడా చూడండి, మొరం ఎంత హెల్తీగా పెరుగుతుందో. ఏవైనా కూడా మొక్కలు బాగా మనకి పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ అనేది మనం వేయాలన్నమాట. ఇది ఒక్కటి వేస్తే చాలండి. ఒకసారి చూడండి ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం జనరల్గా ఇది నేను తయారు చేసుకునే ఫెర్టిలైజర్ అనమాట. ఒకసారి నేను కర్రతో అలా కలుపుతూ ఉంటున్నాను. దీన్ని సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే అరటిపళ్ళు. జనరల్గా అరటిపళ్ళు 2 ఆర్ 3 డేస్కి మించి అవి ఉండవు కాబట్టి నల్లగా అయిపోతాయి. మనం ఏం చేస్తాం, గుల్లిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి బయటపడేస్తాం కదా. వాటన్నింటినీ ఒక బకెట్లో వేసి ఒక 3-4 డేస్ మనం బాగా నానబెడితే కనుక అది ఒక మంచి ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. నానబెట్టినప్పుడు 3-4 డేస్ నానబెట్టిన తర్వాత మనకి జనరల్గా ఒక బ్యాడ్ స్మెల్ లాంటిది మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో అలా అయితే కనుక మనకి ఫెర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఆ బకెట్ నీళ్ళు ఇంకొక బకెట్ వాటర్ అనేది కలుపుకొని మనము మొక్కలకు అనేది ఇవ్వచ్చు అనమాట. లేదు నాకు 4-5 మొక్కలు అంటే 10 మొక్కల లోపు ఉంటే కనుక నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా అవి మొక్కలకు వాటరింగ్ అనేది ఫెర్టిలైజర్ అనేది మనం డైరెక్ట్గా ఇచ్చేవచ్చు అనమాట. జనరల్గా మనకి ఒక గ్లాస్ ఫెర్టిలైజర్ అయితే కనుక సరిపోద్ది అనమాట. మరి పెద్ద చెట్టు అయితే కనుక 2 ఆర్ 3 గ్లాసెస్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే సరిపోద్ది అనమాట. జనరల్గా ఈ ఫెర్టిలైజర్లో ఏముంటుంది అంటే పొటాషియం అనేది ఉంటుంది అనమాట. సో పొటాషియం జనరల్గా మొక్కలు బాగా పెరగాలి, బ్లూమింగ్ అనేది బాగా జరగాలంటే వాటికి 2 ఇవ్వాలండి. ఒకటి నైట్రోజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ పొటాషియం. సో నైట్రోజన్ ఏంటి అంటే మొక్కలు బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే పొటాషియం అనేది బ్లూమింగ్ ఎక్కువ జనరేట్ అవడానికి కోసం, పువ్వులు బాగా పూయడానికి కోసం, పూసిన పువ్వులు బాగా రెడ్ కలర్లో అంటే షేడ్ కలర్లో కాకుండా డార్క్గా మనకు పువ్వులు పూయాలంటే పొటాషియం అనేది ఎక్కువగా మనం మొక్కలకి ఇస్తే కనుక అవి బాగా పువ్వులు అనేవి మొగ్గలు అనేవి పోస్తాయి అన్నమాట. అండ్ జనరల్గా అదే చూడండి, మనం వర్షాకాలంలో ఆ వర్షపు నీటిలో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏ మొక్క అయినా కూడా ఎంత చిన్న మనది మొక్క వేసినా కూడా బాగా బ్రతికేస్తాయి. ఎందుకు అంటే అది రీజన్ అనమాట. నైట్రోజన్ అనేది న్యాచురల్గా వర్షం నీటిలో ఉంటుంది కాబట్టి మనకి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. సో జనరల్గా మనమైతే కనుక ఇంట్లోనే నైట్రోజన్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో అయితే పొటాషియం అనేది జనరేట్ అవ్వడానికి కోసం నేను ఈ ఫెర్టిలైజర్ అనేది మేము చూపించాను అనమాట. చూడండి ఒకసారి ఎంత పెద్ద ఫ్లవర్స్. మీకు పువ్వులు పూసిన తర్వాత నేను ఒకసారి మీకు వీడియో పెడతానమాట. బాగా రెడ్ కలర్లో కూడా ఉంటాయి. నాకు గులాబీ అయితే చాలా బాగా నచ్చేసింది. పెద్ద ఫ్లవర్ అనమాట. వీడియోలో మీకు తెలియట్లేదు కానీ డార్క్ కలర్లో పెద్ద పువ్వులు అనేవి పూస్తాయి అనమాట. మనం సింపుల్గా ఇంట్లోనే ఈ ఫెర్టిలైజర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా హెల్తీగా పెరుగుతున్నాయో. సో మరి ఈ ఫెర్టిలైజర్ అనేది ఎన్ని వారాలకు ఒకసారి ఇవ్వాలి అంటే కనుక జనరల్గా ఫెర్టిలైజర్ అనేది 2 వీక్స్కి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోద్ది అనమాట, వాటర్ అనమాట. అలాగే నేను దాంతోపాటు చూసారు కదా ఇక్కడ మీరు మళ్ళీ నేను ఒకసారి మొక్కలకి వేసేసిన తర్వాత అరటిపళ్ళు ఉంటాయి కదా లాస్ట్లో, ఆ మగ్గిపోయిన అరటిపళ్ళు బాగా కమిలిపోయి ఉంటాయి కదా. సో వాటిని మనం 3-4 డేస్ టైమ్స్ మళ్ళీ మనము దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ వాటర్ అయిపోయిన తర్వాత బకెట్ని వాటర్